హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ రాధా ద్వారంపూడి. ఈ వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసంలో చేసే పెద్ద శనివారం పూజ అండి. వరలక్ష్మి వ్రతం శుక్రవారం అయింది కదండి, మర్నాడు శనివారం ఈ పూజ అయితే చేసుకున్నామన్నమాట. మామూలుగా అయితే మేము వరలక్ష్మి వ్రతం 3వ వారం చేసామండి. ఇక ఈ పెద్ద శనివారం పూజ కూడా 3వ శనివారమే చేసామన్నమాట. కానీ వీడియో పెట్టడం అయితే లేట్ అయింది. ఇక నేనైతే ఇక్కడ స్వామివారి మెడలో వేయడానికి యాలకుల దండ అయితే గుచ్చుతున్నానండి. ఈ యాలకుల దండ వేయడం చాలా మంచిదంట. అందుకని చెప్పి ఇంక పెద్ద శనివారం చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళైతే దండ వేద్దామని గుచ్చుతున్నాను. ఏమీ లేదండి, 27 యాలకులు వాటర్లో వేసి, అంటే పసుపు నీళ్ళు వేసి వాటర్లో యాలక్కాయలు వేసి తీసేయాలండి. అంటే కొంచెం గుచ్చినప్పుడు ఏంటంటే అవి విడిపోకుండా మెత్తగా ఉండి విడిపోకుండా ఉంటాయి. ఈ 27 యాలకులు తెల్లదారానికి పసుపు రాసి గుచ్చాలి. గుచ్చి ఒక్కొక్క యాలక్కాయకి బొట్లు అయితే పెట్టాలండి. నాకు ఇంకా టైం సరిపోక మధ్యలో ఉన్న యాలక్కాయలకి బొట్లు పెట్టాను, గంధం రాసి బొట్లు పెట్టాను. ఇక ఫస్ట్ స్వామివారికి అయితే యాలకుల మాల అయితే వేసేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి పూజ అయితే చేస్తున్నామండి. ఇక్కడ తొలి పూజ వినాయకుడికే కదా, ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే వినాయకుడి పూజ చేస్తున్నారు. ఇక ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి జోలండి. మావయ్య గారు మొక్కుకున్నారనమాట, జోలు పట్టి తిరుపతి వస్తానని చెప్పి. అందుకని చెప్పి ఇంకా ఇక్కడే జోలు అయితే ఇక్కడే మొదలు పెట్టేశారు జోలు వేయడం. ఇక స్వామివారికి తాలింపు సామాన్లు కూడా పెట్టేశాము. ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేసాం కదండి, కలసాన్ని అయితే కదిపాం, కానీ ఇక అమ్మవారిని అయితే తీయలేదు. ఇంకా అయ్యవారి పక్కనే అమ్మవారిని ఉంచి అలా తిలికైతే ఎత్తుకున్నామన్నమాట. ఇక వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిందండి. పసుపు వినాయకుడిని చేసి స్వామివారికి పూజ అయితే చేసి హారతి ఇస్తున్నారు దీపారాధన చేసి. ఇక హారతి ఇచ్చిన తర్వాత ఇక స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి తిలికైతే ఎత్తుకోవాలండి. తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు తిలికైతే ఎత్తుకుంటాం కదండి, అదేవిధంగా పెద్ద శనివారం శ్రావణ మాసంలోని, కార్తీక మాసం, మాఘమాసంలోని చేస్తారనమాట. ఇక్కడ నేనైతే 2 చెంబుల్లో వాటర్ పోసి వాటి మీద ప్లేట్లు పెట్టి, ఒక ప్లేట్లో కొబ్బరి నూనె, ఒక ప్లేట్లో నువ్వుల నూనె, అలాగే ఒక దీపం కుందులో ఆవు నెయ్యి వేసి దూదొత్తులు వేసి దీపారాధన అయితే చేశామండి. పోయినసారి ఇలా కాకుండా చెంబుల్లో వాటర్ పోసి ఒక దాంట్లో నువ్వుల నూనె, ఒక దాంట్లో కొబ్బరి నూనె, ఒక దాంట్లో ఆవు నెయ్యి వేసి గుడ్డొత్తులు వేసి దీపారాధన అయితే చేసాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి గుడ్డతో చేసిన ఒత్తులండి, కొత్త గుడ్డతో చేసిన ఒత్తులు వేసి వెలిగించుకున్నాం. కానీ ఆ ఒత్తులు ఏంటంటే అవి వాటర్లో మునిగిపోయేవన్నమాట, సరిగ్గా వెలగలేదు. ఇక ఇలా కాదని చెప్పి తెలిసిన వాళ్ళని అడిగితే అవసరం లేదు, ఇలా ప్లేట్లో పెట్టి కూడా వెలిగించుకోవచ్చు, మరి గొడ్డొత్తులు అంటే ఉండవు కదా, వాటిలో మునిగిపోతాయి, అది ప్లేట్లో వేసి వెలిగించుకోండి, అది ఇంట్లో అందరూ అవసరం లేదు, ఇంటి యజమాని మగవాళ్ళు వెలిగించుకుంటే చాలు అని అన్నారండి. అందుకే ఇంక ఈసారి ఎలా అయితే చేసాము. ఇక దీపారాధన అయితే మా వారు, మావయ్య గారు, బావగారు అయితే చేశారు. ఇక మేమందరం గోవింద అయితే చెప్పుకున్నాము. ఇక ఈ పెద్ద శనివారం తిలకండి, ఇంట్లో అందరూ ఉండి మగవాళ్ళందరూ గోవిందనామాలు పెట్టుకొని అందరూ కూడా గోవింద అయితే చెప్పుకోవాలి. ఇక ఆ రోజే రాగి పండగ కదండి, ఇక రాఖీలు కూడా స్వామి ముందు అయితే ఉంచానన్నమాట. ఇక ప్రసాదాలు అయితే సర్దేసి నైవేద్యం అయితే చూపించామండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారి పక్కన అమ్మవారు కూడా ఉన్నారు కదా, ఇంకా చాలా కలగా నిండుగా అయితే అనిపించింది. ఇక ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు కదండి, ఇంకా అందరం కూడా ఉండి చక్కగా గోవిందనామాలు అది చదువుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నామన్నమాట. ఇక్కడైతే నేను ఇంకా ధూపం చూపిస్తున్నాను అమ్మవారికి, అయ్యవారికి కూడా ధూపం చూపించి హారతి ఇచ్చండి. అప్పుడు మేమందరం అయితే గోవిందనామాలు చదువుకున్నాము. గోవింద నిత్యనిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహరణ గోవింద దురిత నివారణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద రైట్ హ్యాండ్ ఇంకెప్పుడు గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 కాసులవాడ గోవింద గోవింద చూసారు కదండి, పెద్ద శనివారం పూజ అయితే ఇంత బాగా జరిగింది. ఇక స్వామివారి పూజ అయిన తర్వాత మా ఇంట్లో రాఖీ పండుగ అయితే మొదలైపోయింది. ఇక పిల్లలు అందరూ కూడా రాఖీ కట్టించుకోవటానికి కూడా రెడీగా ఉన్నారండి. తిను వచ్చేసి మౌనిక పెద్దత్తయ్య గారు వాళ్ళ మనవరాలన్నమాట. ఇంకా పిల్లలకి రాఖీ కట్టడానికి అయితే వచ్చింది. మౌనిక ప్రతి సంవత్సరం రాఖీ కట్టడానికి వస్తుందండి. మౌనిక వాళ్ళ అన్నయ్య భాస్కర్ కూడా సహస్ర తేజ చేత రాఖీ కట్టించుకోవడానికి అయితే వస్తాడు. ఇద్దరు వస్తారు. ఇక మౌనిక కట్టేసిన తర్వాత ఇక తేజ సహస్ర అయితే వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీలు అయితే కడుతున్నారు. ఇక రాఖీ కట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి అయితే ఇస్తారండి. రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళకి అలాగే అక్క తమ్ముళ్ళకి ఒక పెద్ద పండుగ కదండి. నేను ప్రతి రాఖీ పండుగకి అదే ఫీల్ అవుతాను. ఒక అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే బాగుండు, నేను రాఖీ కట్టేదాన్ని కదా అని. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎవరికి రాఖీ కట్టలేదండి. అదే ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను. ఇక్కడైతే అక్కలు తమ్ముళ్ళను దీవిస్తున్నారు బాగా చదువుకోండి అని. ఇంకోండి తినే భాస్కరు, ఇక భాస్కర్కి కూడా చెల్లెళ్ళు ఇద్దరు రాఖీలు అయితే కడుతున్నారు. ఒక పక్క పూజ అండి. పూజ అయిన తర్వాత ఈ రాఖీ కార్యక్రమం అయితే జరిగింది. సహస్ర అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది చాలా కష్టపడి. అందట్లేదు, స్టూల్ వేసుకుంటారా? అన్నా చెల్లెలు అనుబంధం. కార్తిక్ హార్ట్ రైట్ హ్యాండ్ ఇవ్వాలి. మా శాస్త్ర చూపించు. పట్టుకో చెయ్యా. సో ఇదండి మా ఇంట్లో జరిగిన పెద్ద శనివారం ఏడుకొండల స్వామి తిలుకు, అదేవిధంగా రాఖీ పండుగ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.